ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్ 3.0 నిర్వహించారు పోలీసులు. 285 మంది నిందితులను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల వేళ ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్ 3.0 చేపట్టారు. సౌత్ ఈస్ట్ జిల్లాల పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎన్డీపీఎస్ చట్టాల కింద 285 మందిని అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా 504 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్ 3.0 నిర్వహించారు పోలీసులు. 285 మంది నిందితులను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల వేళ ఢిల్లీలో ఆపరేషన్ అఘాత్ 3.0 చేపట్టారు. సౌత్ ఈస్ట్ జిల్లాలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఎన్డీపీఎస్ చట్టాల కింద 285 మందిని అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా 504 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, అసలు ఈ అఘాత్ 3.0 లక్ష్యం ఏంటి? ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దాదాపు మనకు ఎర్రకోట బాంబు పేలుళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకవైపు మనకు గోవాలో జరిగినటువంటి ఏదైతే ఘటన కొన్ని రోజుల క్రితము చాలా మంది కూడా అంటే పబ్బుల్లో జరిగినటువంటి ఘటనతో చాలా మంది మరణించారు. మరొక వైపు ఎర్రకోట బాంబు పేలుళ్ళు, ఈ విధంగా కూడా సెలబ్రేషన్స్ అంతా కూడా ఒకవైపు క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఒకవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎక్కువగా కేర్ ఆఫ్ అడ్రస్ మనకు ఢిల్లీ, తర్వాత ముంబై, తర్వాత గోవా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ రాజధానికి చుట్టూరా ఉండేటటువంటి అనేక రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఢిల్లీలో సెలబ్రేషన్ చేయడం కొరకు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందులో పనిగా దాదాపు వారం రోజుల క్రితం నుంచి కూడా అనేక మందిని కూడా ఇక్కడ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కూడా అనేక సెలబ్రేషన్స్, తర్వాత అనేక ఇక్కడ మనకు హోటల్స్లో కూడా అరేంజ్మెంట్స్ కూడా ఉంటుంది. కానీ ముందస్తుగా ఏదైతే రెడ్ ఫోర్ట్లో జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకొని మొత్తం అంతా కూడా ఢిల్లీ వ్యాప్తంగా కూడా చుట్టూరా ఉండేటటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులని ఒకవైపు కూడా, ఎందుకంటే అంటే రాత్రి కాగానే అంటే దాదాపు మనకు 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అనేక మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ రాజధానిలోకి ఎంట్రీ అయ్యేటటువంటి కీలకమైనటువంటి సమయం. ఇందులో భాగంగానే ఢిల్లీలో నిన్న రాత్రి ఏదైతే ఆపరేషన్ 3.10 ఏదైతే ఆపరేషన్ని చేపట్టారు అఘాట్ అన్నటువంటిది, దాదాపు ఢిల్లీ పోలీసులు చేపట్టినటువంటి ఏదైతే ఆపరేషన్లో ముఖ్యంగా ఈ డ్రైవ్లో చాలామందిని కీలకమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడము, ముందస్తుగా చాలామందిని కూడా అంటే ముఖ్యంగా వాళ్ళ దృష్టిలో ఉండే విధంగా కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటిది అన్నట్లు కూడా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఈరోజు డీజీపీ హేమంత్ తివారీ ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా దాదాపు మనకు ఆపరేషన్ అఘాట్ అన్నది అంటే ఈరోజు మనం చెప్పేటటువంటి అంశము దాదాపు మనకు సెప్టెంబర్లో కూడా అఘాట్ అంటే ఇక్కడ మనకు 0.1 అటువంటిది 3 అన్నది ఏదైతే మనకు ఉందో అప్పుడు ముఖ్యంగా సెప్టెంబర్లో కూడా చేశారు. అప్పుడు 70 మంది ఎవరైతే ముఖ్యమైనటువంటి ఖైదీలను కూడా అరెస్ట్ చేసినటువంటిది ఆపరేషన్లో. అయితే ఇక్కడ మనకు అక్టోబర్లో కూడా మరొక ఆపరేషన్ కూడా చేపట్టారు. అది కూడా అఘాట్ 3.2గా చేసినటువంటిది. అయితే ఇక్కడ మనకు దాదాపు అప్పుడు కూడా 500కు పైగా కూడా ఖైదీలను, తర్వాత ఇతర అంటే వారు డ్రగ్స్లో ఉండేటటువంటి చాలామంది కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా అఘాట్ ఆపరేషన్ డ్రైవ్ చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా అఘాట్కి సంబంధించినటువంటిది ఆపరేషన్ 3.10 అన్నది ఇందులో చాలా కీలకంగా దాదాపు 2 రోజుల నుంచి చేపడుతున్నటువంటి ఆపరేషన్లో మాత్రము దాదాపు మనకు అక్రమంగా మద్యాన్ని పట్టుకున్నటువంటిది, దాదాపు 12,000కు పైగా ఉండేటటువంటి అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత 6 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2.3 లక్షల నగదుని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలామంది ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఎంట్రీ అయ్యేటటువంటి ప్రయాణికులను దాదాపు 1,500 మందికి పైగా కూడా వారిని ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నటువంటిది. ఒకవైపు మనకు హర్యానా అనుకోవచ్చు, తర్వాత మనకు యూపీ నుంచి వచ్చేటటువంటిది.
కళ అయితే ఈ 504 మందిని కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు కదా. ఈ 504 అనేది అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పినట్టుగా యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇందులో? దాదాపు మనకి ఏదైతే ఢిల్లీకి ఉండేటటువంటి సరిహద్దుల్లో యూపీకి సంబంధించినటువంటిది ఎన్సీఆర్, నోయిడా ఈ ప్రాంతాల నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. తర్వాత మనకు ఫరీదాబాద్, గుర్గావ్, తర్వాత హర్యానా నుంచి ఉంటుంది. బీహార్కి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో వీళ్ళని ఎంట్రీ అయ్యేటటువంటి సమయంలోనే వీళ్ళని అందరినీ కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళను ముందస్తుగా కొంత ఇంతకుముందే వచ్చి ఉన్నటువంటి ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ప్రత్యేకమైనటువంటి పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి వీళ్ళను తనిఖీలు చేసినటువంటి ప్రదేశంలో వీళ్ళు దొరికినటువంటి వాళ్ళు మరికొంతమందిని ఏదైతే అక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రీ అయ్యేటటువంటి వాళ్ళల్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది దగ్గర కూడా అంటే కొన్ని స్థావరాలు అంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు అన్నటువంటిది ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు అందడంతో వారిపై ఆ ప్రాంతాలను అన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుని వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డ్రగ్స్ అనుకోవచ్చు, తర్వాత ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి రైఫిల్స్ని వీటన్నిటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా దాదాపు వారిని అంటే నిఘా నీడలో పెట్టారు అని ఒక మాటలో చెప్పవచ్చు. రానున్నటువంటి మనకు నూతన సంవత్సర సెలబ్రేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా మనకు సౌత్ ఈస్ట్కి సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత డియు అంటే ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో, జామియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్లో పోలీసులు నిఘా నీడలో ఈ ప్రాంతాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటివి ఈ సమాచారాన్ని ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని మాత్రం పోలీసులు ఆక్యుపై చేసుకుంటున్నారు. కానీ రాత్రిపూట ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మనకు 29, 30, 31వ తేదీల్లో 3 రోజులు చాలా కీలకం ఢిల్లీలో. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం కొరకు ఎంట్రీ అయ్యేటటువంటి ప్లేసెస్ కూడా ఇది మెయిన్ రాజధాని కాబట్టి చాలా మంది ఇక్కడ సెలబ్రేషన్స్కి వస్తుంటారు. దీనిలో భాగంగానే ఆపరేషన్ అఘాట్ని చేపట్టినటువంటి డ్రైవ్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మొన్న ఢిల్లీ పెళ్లిళ్ళు సంభవించిన నేపథ్యంలో ఇంకొక 3 days మాత్రమే ఉంది. 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ అంతటా కూడా పోలీసులు నిఘా పెట్టారా, లేకపోతే మెయిన్ ఏరియాస్లోనే పోలీసులు నిఘా పెట్టి ఉంచారా? ఖచ్చితంగా ఢిల్లీ అంతా కూడా నిఘా నేపథ్యంలోనే ఉన్నది. నిఘా నీడలో ఢిల్లీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్పినట్లు ఇంతకుముందు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పాను కదా, ఆ ఏరియాస్లో మాత్రమే ఎక్కువగా మనకు నిఘా నీడలో ఉన్నటువంటిది. దాదాపు జామియా అనుకోవచ్చు, తర్వాత మనకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతాలు, కీలకమైనటువంటి ఫరీదాబాద్ ఎంట్రీ అయ్యేటటువంటి ప్లేసుల్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు కూడా రాత్రిపూట ఎక్కువగా ఎంట్రీ అయ్యేటటువంటి ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేస్తున్నటువంటిది. అనుమానితులని వెంటనే అరెస్ట్ చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆపరేషన్ అఘాట్. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.